కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన అవినీతిపై ఎందుకు మాట్లాడడం లేదని మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ మైనంపల్లి హనుమంతరావు ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుండటంతోనే ఆ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేదని విమర్శించారు. 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ₹1 ఇవ్వకుండా గాడిద గుడ్డు ఇచ్చిందని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. సిద్దిపేట పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి కొండా సురేఖ, అద్దంకి దయాకర్, మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న 3 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. 2028లో సిద్దిపేట నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. తాను గెలిస్తే ప్రైవేటు ఉపాధ్యాయులకు 3 లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తానని, కనీస వేతనాలు వచ్చే విధంగా కృషి చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ, నాయకులు యాదగిరి, చంద్రం, మహేందర్రావు పాల్గొన్నారు. ఇది జీవన్ రెడ్డి గారు గెలిచి ఉన్న సీటును మనం ఈరోజు పోటీలో నిలబడుతున్నాం. మళ్ళీ మన సీటును మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ సీటు గెలిస్తే దీని యొక్క ప్రభావం రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో మీ మీద పడేటువంటి అవకాశం ఉందని నాయకులకు, కార్యకర్తలకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా నరేందర్ అన్నను ఎమ్మెల్సీ క్యాండిడేట్గా భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది అని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి మరి మంచి మనసున్నటువంటి వ్యక్తి, చాలా నిదానం ఉన్నటువంటి వ్యక్తి, ఇన్ని ఇన్స్టిట్యూట్లను మెయింటైన్ చేస్తూ ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ఇంతమంది విద్యార్థులను మరి ఈరోజు చదివిపించి సమాజం మీదకి పంపిస్తున్నటువంటి అటువంటి నాయకుడు మన ఎమ్మెల్సీగా ఉంటే తప్పకుండా మన తెలంగాణకు మేలు జరుగుతుంది. మన ప్రభుత్వం ద్వారా కాంగ్రెస్ పార్టీకి కూడా మేలు జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ ఇవాళ 3170 చూసుకుంటే మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు చెప్పాలి. స్పౌస్ కేసెస్ కానీ, హెల్త్ కేసెస్ కానీ, మ్యూచువల్ కేసెస్ ఇవన్నీ సాల్వ్ చేసి 317 బాధితులని ఆదుకోవడం జరిగింది. ఒకే ఒక్కటి స్థానికత అన్నది ఉంది, అది మన చేతుల్లో లేదు, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో. తప్పకుండా అది కూడా రాబోయే రోజుల్లో మరి దాని నుంచి కూడా ముక్తి కల్పిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇవాళ పట్టభద్రులు అంటే ఒక వీరే కాదు, ఇవాళ డాక్టర్స్ కూడా మరి ఇవాళ వాళ్ళకి కూడా క్లినికల్ యాక్ట్ 2008 నుంచి మినహాయింపు కావాలని కోరుతున్నారు. దాని పట్ల తప్పకుండా మరి నేను ఒక పాజిటివ్ కార్నర్లో ప్రభుత్వంతో చర్చిస్తాను. ఇవాళ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, అలాగే ఇంకా మిగతా ఎన్నో రకాల పట్టభద్రులు ఎన్నో సమస్యలతో ఉన్నారు. ఇవన్నీ కూడా నేను గమనించి ఉన్నాను. తప్పకుండా మరి చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి, మీ సేవకుడిగా ఉంటానని చెప్పేసి, ప్రతి నెలలో కంపల్సరీ ఒకరోజు మీతో ఇక్కడ సిద్దిపేట, దుబ్బాక, మరి ఇక్కడ గజ్వేల్ ఈ ప్రాంతంలో నేను ఖచ్చితంగా టైం ఇచ్చి మీ సమస్యలతో ఖచ్చితంగా మరి నేను చర్చించి